సంబంధాలు బాగానే ఉంటాయా? లేదన్నా, అసలు అవినాష్ రెడ్డితో ఒక్కసారి డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. అది కూడా వచ్చేసి 2014లో. అది కూడా అప్పటికి నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా కాదు. తర్వాత నన్ను అదే ఈరోజు చెప్పినన్నా వచ్చేసి వాళ్ళకు తోట ఉంది. ఏం తోట? వంగ తోట కాదు కదా? మహేష్ బాబు ఉంటారు చూడు. కాదన్నా, మహేష్ బాబు సినిమాలో అది ఉంది చూన్నా, దాని సినిమా నేను ఏదో మర్చిపోయినాను. అది ఉందిలే, సీఎం చేస్తాడు భరత్. భరత్ కాదన్నా, శ్రీమంతుడా? దత్తత తీసుకొని శ్రీమంతుడునా? శ్రీమంతుడి తోటలో వాళ్ళకి ఒకటి ఉంటుంది చూడు, నా మామిడి తోటని. అట్లా అటుకి పోతే ఇంకెవరు ఏమి లేదు, తోటలోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. ఓహో, అన్ని కోళ్ళు కోసినా పీకలు కోసినా అక్కడేనా అంతా? అంతా అక్కడ ఆ సినిమాలు అట్లున్నట్టు వీళ్ళకు పులివెందుల దగ్గర ఒకటి ఉలిమెల్ అని తోట ఉంది. ఆ తోట దగ్గరికి 2014లో వచ్చేసి వేరే, అప్పుడుగా నేను ఈ స్థాయి కాదు, నేను మండల స్థాయి లీడర్నే. దానికి అంటే అది కూడా సందర్భం ఈరోజు ఎందుకు వచ్చిందంటే, అదే నేను విజయసాయిరెడ్డిని కలిసినాను, ఆడ ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు మీరు అట్లా నిజంగా అది జరిగిందంటే నేను అనేక సార్లు మీ గురించి డిబేట్స్ ఇన్ని మాట్లాడినప్పుడు ఎందుకు చెప్పలే మీరు? 5-6 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అయినా అది చెప్పాల్సింది, క్లారిటీ ఇవ్వాల్సింది విజయసాయిరెడ్డి గారు కదా. తర్వాత నువ్విస్తే ఎట్లా? నేను ఇంతవరకు కూడా ఎప్పుడు చెప్పలేదు. నీ లాలూచితనము, నీ నన్ను నువ్వెంత నీ బతికెంత అన్నాడు కదా. నీ లాలూచి బతికేందో కూడా ఒకసారి పులివెందుల ప్రజలకు ఒకసారి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అది జరిగింది. 2014లో మీటింగ్లోకి పిలిచి ఆ రోజు అతనితో పాటు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు సహముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డి, తర్వాత దెంతులూరు కృష్ణ అంటే ఎవరు మీకు అందరికీ చెప్పాలంటే మంగళకృష్ణ అని చెప్తే అర్థమవుతుంది. మంగళకృష్ణ గారు నలుగురు, తర్వాత నన్ను పిలిచి ఇది మాట్లాడి నాకు మా ఊరు ఎంపీటీసీ అంటే నేను ప్రాతినిధ్యం వహించే అప్పుడు మా మండలంలో మా ఎంపీటీసీ టీడీపీ బ్యానర్ మీద వచ్చి నాకు ఫ్రీగా ఇచ్చి తర్వాత నువ్వు 300 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు పంచొద్దని వీళ్ళు లాలూచి పడినారు మనతో. ఆ విషయం పులివెందుల ప్రజలకు తెలియాలా? ఎందుకంటే ఇట్లాంటి జనరల్గా విషయాలు చెప్పకూడదు, కానీ నా క్యారెక్టర్ను మీరు ఈ రకంగా చేసినప్పుడు ఇది నాకు అర్థం కాలేదు. మీరు ఏమంటారంటే ఉలిమెల్ల తోట దగ్గరకు వచ్చి కసునూరు ఎంపీటీసీకి లాలూచి పడి నాకు ఏకగ్రీవంగా ఎందుకు ఇచ్చారు అన్నారు కదా. మీరు మిమ్మల్ని ఎందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? ఇచ్చారనా? అదే ఎందుకు? అదే మీరు అవినాష్ చెప్పాలి ఇప్పుడు సమాధానం. పులివెందుల కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం అభ్యర్థి ఎన్నికల్లో. ఆ ఎన్నికలకు 1 month ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ జరిగి రిజల్ట్ కూడా అనౌన్స్ చేయకుండా తర్వాత డిక్లేర్ చేశారు. మీకు గుర్తుందో లేదో? అవును. జస్ట్ 1 monthకే వచ్చిందన్న రిజల్ట్ కూడా ఎన్హాన్స్మెంట్లో పెట్టి ఈ రిజల్ట్కు 2-3 రోజుల ముందు ఆ రిజల్ట్ ఎంచి తర్వాత నీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంచారు. అప్పుడు మీరు అన్ని రకాలుగా మీరు బాగా ఇదిగా ఉన్నారు కాన్స్టిట్యున్సీ మీద, కానీ 60-70 వేల మెజార్టీతో ఆ టైప్లో ఉన్నప్పుడు నాకు ఒక కసునూరు ఎంపీటీసీని తెలుగుదేశం, మళ్ళీ ఇండిపెండెంట్గా కాదన్నా, తెలుగుదేశం పార్టీ బ్యానర్ మీద నాకు గిఫ్ట్గా మీరు ఏ లాలూచిపడి ఇచ్చారని నేను అడుగుతున్నా. దానికి అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలంటున్నా. అవినాష్ రెడ్డి ఎక్కడ చెప్తాడు? మీరు చెప్పండి, ఎందుకు ఇచ్చారు? మిమ్మల్ని ఏమడిగారు? ప్రతిఫలంగా ఏమడిగారు మిమ్మల్ని? అదే ప్రతిఫలంగా మళ్ళీ నేను ఆ మండలం ఎలక్షన్స్లో నేను క్యాండిడేట్ను పెట్టుకుంటే క్యాండిడేట్ కూడా స్వల్ప మెజార్టీతో 3200 ఓట్లతో ఓడిపినాడు. మేము గుర్జాలని ఆ ఎంపీటీసీ కూడా మేము గెలిచినాము. సింహాద్రిపురం ఎంపీటీసీ 7 ఓట్లతో మేము ఓడిపినాము. మిగతాటి 2 కూడా లోమడ ఎంపీటీసీ కూడా 106 ఓట్లతో ఓడిపినాం. మేము ఫైట్ చేసినాం. అంతా ఏమి లేదన్నా. అది ఎందుకు జరిగింది అనేది నేను ఇప్పుడు అడుగుతాను. మీరు నన్ను లాలూచి అంటారు కదా, మీరు ఆ రోజు నాతో ఎంత డబ్బులు తీసుకొని నాకు అది అమ్ముకున్నారు? అది అవినాష్ రెడ్డి చెప్పాలా, పక్కనుండే భాస్కర్ రెడ్డి చెప్పాలా, పక్కనుండే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాలా, నాకు ఈ పక్కన కూర్చున్న ఆ తర్వాత దెంతులూరు కృష్ణ చెప్పాలా?